సునీత గారి టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా ఇక్కడ క్లియర్ చేసేద్దాం. ఆవిడకి మీకేంటి గ్యాప్? ఏమీ లేదండి బాబు, అసలు ఇలా ఎందుకు క్రియేట్ అవుతున్నాయి కూడా నాకు నిజంగా ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ నాకు ఒక మిస్టరీ అనమాట. అంటే సునీత తోటి నేను యాజ్ యూ నో నవరాగంలో షీ వాజ్ యాంకర్, ఆ టైం నుంచి నాకు పరిచయం. ఆ తర్వాత వి డిడ్ షోస్ 2006లో 2007లో మణిగారి కంప్లీట్ టూర్లో వీ వర్ ద సింగర్స్. వి స్పెండ్ వెరీ గుడ్ టైం, చాలా బాగా మాట్లాడుకున్నాం అండ్ బాగా స్పెండ్ చేసాం టైం. ఎప్పుడు కలిసినా వి టాక్ వెరీ నైస్లీ. ఇన్ఫ్యాక్ట్ అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ గురించి మాట్లాడతాం, ఇవన్నీ మాట్లాడతాం. కట్ చేస్తే ఒక ఇంటర్వ్యూలో నాకు తనకి పడదు అన్నట్టుగా ఒక ఐ థింక్ స్వప్న ఇంటర్వ్యూ అనుకుంటా. ఐ సా దట్ అండ్ ఏమో తనకేం ప్రాబ్లం ఉందో అని అంటే నేను షాక్ అయ్యా. అదేంటిది ఎప్పుడు చక్కగా మాట్లాడుకుంటాం కదా, ప్రాబ్లం అని అనిపించిందా అనేది నాకు ఒక పెద్ద షాక్ అనమాట. ఎందుకంటే మేము మొన్న మధ్యన కూడా షీ వాజ్ ట్రావెలింగ్ టు యూఎస్, ఐ వాజ్ ట్రావెలింగ్ టు ఐర్లాండ్. ఎయిర్పోర్ట్లో కలిసాం, హాయ్ అనుకున్నాం, తను వచ్చి దోశ తిందాం అంది, కూర్చున్నాం, చక్కగా దోశలు తిన్నాం, ఒక సెల్ఫీలు తీసుకున్నాం ఇద్దరం. నేను బాగాలేనంటే నేను బాగాలేను అనుకున్నాం, ఈ ఫోటో మళ్ళీ డిలీట్ చేయి ఇంకొకటి పెట్టుకుందాం అనుకున్నాం. ఇలా అన్నీ మాట్లాడాం, ఫ్యామిలీ గురించి, పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు అన్నీ మాట్లాడాం. అయిన తర్వాత మన ఇంటర్వ్యూలో చూస్తేనేమో పడదు అన్నట్టుగా చెప్పింది. ఏది ఎయిర్పోర్ట్ తర్వాత ఇంటర్వ్యూ? ఎయిర్పోర్ట్ తర్వాత మళ్ళీ ఇంకో కాన్సర్ట్ చేసాం, ఈ ఇంకోటి కృష్ణా పుష్కరాలు అయ్యాయి కదండి. ఇంటర్వ్యూ ఉన్నది ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అన్నీ మొన్న కదండి ఇంటర్వ్యూ, ఇవన్నీ అవుతూనే నేను ఇండియా వచ్చిన తర్వాత. కృష్ణా పుష్కరాలు అయ్యాయా, దానికి మేము వి డిడ్ అ షో టుగెదర్ చేసినప్పుడు. ఇన్ఫాక్ట్ నేను ఒక్క మొగాడు అనే పాట పాడితే స్టేజ్ మీదకి వెళ్ళి షీ క్లాప్డ్ లైక్ దిస్ అండ్ షీ సెడ్ వాట్ అన్ ఆసమ్ సింగర్ యు ఆర్ అని చెప్పి చాలా షీ ప్రైజ్డ్ మీ. వీ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అది ఎందుకు మరి ఇంటర్వ్యూలో ఎందుకు అలా చెప్పిందో. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పింది నమ్మాలా లేకపోతే పర్సనల్గా నేను తనతో టైం స్పెండ్ చేసింది నమ్మాలా తెలియట్లేదు అనమాట నాకే. ఈ విషయంలో కూడా మీరు కాల్ చేయడం అంటే ఏం జరగలేదు? నేను సంజయ్షి ఎప్పుడు చెప్పుకుంటానంటే నేను తప్పు చేశాను, నేను ఇలా చేశానని నాకు అనిపిస్తే అప్పుడు నేను ఫోన్ చేసి ఎందుకు, ఏమైంది, నేనేం చేశాను, తప్పేం చేశాను అని నేను అడగాలి. మాట్లాడినప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటున్నాం కదా, హాయ్ మంచిగా హాయ్ చెప్పుకుంటాం, చాలా చక్కగా మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నీకు ఈ హెయిర్ స్టైల్ సూట్ అయింది, ఇలాంటివన్నీ యాజ్ అ గర్ల్ టాక్, ఫ్యామిలీ టాక్, ఎవ్రీథింగ్. వి టాక్ అబౌట్ అదర్ సింగర్స్, వాళ్ళు ఎలా పాడుతున్నారు, వీళ్ళు ఎలా పాడుతున్నారు, ఇవాల్యుయేషన్స్, ఇన్ని మాట్లాడతాం. అట్ ఎ స్ట్రెచ్ మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఇఫ్ షీ సేయింగ్ దట్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ అంటే నాకు అది అర్థం కావట్లేదు అనమాట. నాకు అందుకే నేను ఫోన్ చేసి క్లారిఫై చేయాలి అని అంటే క్లారిఫై ఎప్పుడు చేస్తాం? నిజంగానే నేను హాయ్ చెప్పలేదు, తను అలా ఫీల్ అవుతుందని తను అలా ఇంటర్వ్యూలో చెప్తే కానీ నాకు తెలియలేదే తను అలా ఫీల్ అవుతుందని. నిజం అంటే అది చూసుకున్నాక అయ్యో ఎందుకు తను అలా ఎందుకు అలా చెప్తుంది. అయినా వీఆర్ ఆల్ మ్యూజిషియన్స్ హియర్ అండి, వీఆర్ హియర్ టు సింగ్ సాంగ్స్, నాట్ టాక్ అబౌట్ నీకు నాకు పడదనే వర్డ్ ఏంటండి అసలు. పడదేంటి, అదేమన్నా తినే వస్తువు పడుతుంది పడకపోవడం కన్నా. ఎవ్రీబడి ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ సింగర్స్ హియర్ టు సింగ్ అండ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్ అంతే. వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ వీళ్ళకి వాళ్ళకి పడుతుందా. మనుషులండి, ఎవ్రీబడి హ్యాస్ గాట్ డిఫరెంట్ నేచర్. ఓవర్ అండ్ బియాండ్ ఎవరి పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళలేదు. నాకంటూ నేను ఒక గిరి గీసుకుంటాను, అందులోనే ఉంటాను నేను. అలానే నా పర్సనల్ లైఫ్ కూడా ఎవరితో డిస్కస్ చేయను నేను, ఎందుకంటే దట్ పర్సనల్ ఇస్ డిఫరెంట్, ప్రొఫెషనల్ ఇస్ డిఫరెంట్. విల్ టాక్ అబౌట్ సాంగ్స్. సుశీల్ గారు, జానకి గారు వాళ్ళని అప్పుడు ఒక కాన్సర్ట్లో చూశాను నేను. ఇద్దరు చక్కగా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఏంటంటే ఆ పాట ఎలా పాడా, అదొక గమకమను అని చెప్పి పాటల గురించి డిస్కస్ చేసుకునేవారండి 24/7 నేను చూసినప్పుడల్లా. అంటే గ్రేట్ పీపుల్ అండి. అంటే ఎప్పుడు నాకు అనిపిస్తుంది వీఆర్ హియర్ టు సింగ్ సాంగ్స్. కాంట్రవర్సీస్ అంటే వాట్స్ ద పాయింట్ అండి. చక్కగా లెట్ లివ్, బీ హ్యాపీ అంతే. డోంట్ అన్నెసెసరీవి మరి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడుగుతున్నారా అని ఐ డోంట్ నో వాట్ ఈజ్ ద ఇది. ప్లీజ్ ఇలాంటివంతా ఐ డోంట్ రియలీ, ఇప్పటిదాకా కూడా నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ స్పోక్, ఎందుకంటే ఐ నెవర్ ఫెల్ట్ ద నీడ్. సో ఎందుకు దీని గురించి నాకు అనిపించలేదే. నేను 10 మందితో ఉన్నాను అనుకోండి, 10 మందితో మాట్లాడతాను. ఇప్పుడు గీతాతోటి ఐ హ్యావ్ అ గుడ్ ర్యాప్, మాళవికతోటి ఐ హ్యావ్ అ గుడ్ ర్యాప్,
ఆల్ ద న్యూ సింగర్స్, రమ్య బెహ్రా, మేమందరం కూర్చొని జోకులు వేసుకున్నాం మొన్న. వందే మాత్రం సాంగ్ అని ఒకటి చేసాం 15th Augustకి మేము స్పెషల్ సాంగ్. దాంట్లో కూర్చుని మేము ఇమిటేట్లు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని జోకులు వేసుకుంటూ. సో ఐ యామ్ నాట్ లైక్ ఏజ్ రెస్ట్రిక్టెడ్గా ఓకే నేను సీనియర్, ఓకే నేను ఇలా బిహేవ్ చేయాలి అని ఎప్పుడు లేదు. నేను ఎవరితో అయినా కలిసిపోగలుగుతాను, ఏ ఏజ్ గ్రూప్తో అయినా నేను కలిసిపోతాను. మా పిల్లలతో నేను కలిసిపోతాను, వాళ్ళు నన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారనమాట. మా అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి ఐ డోంట్ వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ యూ ఎనీ మోర్, ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అని చెప్తుంటుంది నా దగ్గరికి వచ్చి. వాట్ హ్యాపెండ్ అది నేను మా అమ్మాయి లాంగ్వేజ్లోనే మాట్లాడతాను. సో ఐ టెన్ టు గో విత్ పెద్దవాళ్ళతో, పెద్ద తరహాగా అన్ని రకాలుగా ఉంటాం కదండి. సో డిపెండ్స్ అంతే. సో మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు అయితే. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇమిటేషన్ సునీత ఇమిటేషన్ నన్ను ఎన్నిసార్లు సూపర్ సింగర్లో నేను ఇమిటేట్ చేస్తానంటే వద్దు నన్ను ఇమిటేట్ చేయదని. అంటే షీఈ్ వెరీ అంటే ఏమంటారు స్పోర్టివ్గా తీసుకుంటుంది. ఎందుకంటే మణి గారి దగ్గర ఫస్ట్ ఇది చేసిన తర్వాత మణి గారు అడిగేవారు నన్ను, హే ఒకసారి సునీతని అనేవారు, ఒకసారి సునీతని ఇమిటేట్ చేయవా అనేవారు అనమాట. అంటే నేను ఇలా చూస్తే చెయ్యి తప్పేనా చెయ్యి అనేది అనమాట. అంటే షీస్ టు లైక్ ఇట్, ఇట్స్ నాట్ లైక్ షీస్ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అంత షీ నెవర్ షోడ్ ఎనీ అయితే నెగిటివ్గా అట్లా నెగిటివ్గా తన అంటే నేను ఎప్పుడూ ఆపేసేదాన్ని. షీఈస్ టేకింగ్ ఇట్ పాజిటివ్ వే అండ్ ఇది కాబట్టి నేను ఐఎమ్ కంటిన్యూయింగ్. సరే చేయండి. సునీత ఇన్విటేషన్ నా శ్రీకాంత్ చెప్పాడు, మర్చిపోయాను. శ్రీకాంత్ సునీత గారు కనుక నా ఇంటర్వ్యూలో వస్తే ఎలా మాట్లాడొద్ది అని శ్రీకాంత్ చెప్పాడు. మరి అది నిజమని అర్థం తెలియదు. కరెక్ట్ లేదు. టీఎన్ఆర్ గారు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. మీరు ఐ థింక్ జాన్లో కలిసినట్టున్నాం. యా, నాకు ఈ మీ ఇంటర్వ్యూకి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఒక కార్యక్రమంలో నన్ను కూడా ఒక పార్ట్ చేశారు. అది ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ప్లెజర్, హ్యాపీనెస్. థ్యాంక్ యూ. ఇది స్టేజ్ మీద మాట్లాడేది ఎక్కువ తెలుస్తుందండి నాకు. ఇలా మైక్ పట్టుకుని అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సో మీరందరూ అడిగే పాట నేను పాడబోతున్నాను ఇప్పుడు మీ అందరి కోసం. ఐ థింక్ మీ అందరి ఫేవరెట్ సాంగ్. ఏమంటారు? అందంగాలినా అస్సలే బాలిన నీడు చూడు కాననా, అలుసైపోయానా అస్సలేని కానా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండి. అంటే అందరు చెప్పలు కొడుతారు. యా, స్టేజ్ మీద యా మాట్లాడతారు ఇలా. సో మార్కులు వేసేటప్పుడు కూడా కృష్ణ చాలా చక్కగా పడారు. ఈ పాటకి కావాల్సింది ఫీల్. ఆ ఫీల్ నీలో చాలా ఉంది. కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా పాడతావు. టచ్ కృష్ణ చాలా బాగా పాడు ఇలా చెప్తారు. ఐ మీన్ ఐ డోంట్ నో ఇది వినిపించిందా లేదో కానీ